హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఇయర్ 10 ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ మూవీ. తెలుగు డబ్ కూడా చేశారు. బట్ ఈ మూవీలో అసలు మాటలే ఉండవు గైస్. అయినా కూడా తెలుగు డబ్ చేశారు. రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటది. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా? అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. చాలు. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ మన ఫ్యూచర్‌లో చూపిస్తారు గైస్. ఒక అపోకలిప్స్ వచ్చి భూమి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. బ్రతుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. తినడానికి తిండి లేక ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తింటూ ఉంటారు. అలాంటి టైంలో ఒక యంగ్ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్‌కి హెల్త్ బాలేదని తనకి మెడిసిన్స్ కోసం స్టార్ట్ అవుతాడు. సో లాస్ట్‌కి అతనికి మెడిసిన్స్ దొరికాయా లేదా? అనేది స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, ఒక 1 మంత్ బ్యాక్ 'అజ్రాయెల్' అని ఒక మూవీ రివ్యూ చేశాను. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటది గైస్. ఆ మూవీ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. బట్ అట్‌లీస్ట్ అందులో యాక్షన్ సీన్స్ బావుంటాయి. ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. జస్ట్ పోస్ట్ అపోకలిప్టిక్ సెటప్ అండ్ సినిమాటోగ్రఫీ తప్ప మూవీలో పెద్దగా ఏం లేదు గైస్. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కూడా మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేయలేదు. బీజీఎం జస్ట్ ఓకే. అది కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఈ మూవీకి ఒకే ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటది. నాకొక విషయం అర్థం కాదు. అసలు మూవీలో మాటలే లేనప్పుడు తెలుగు డబ్బింగ్ అని పెట్టి ఎందుకు అనవసరంగా తెలుగు ఆడియన్స్ టైమ్ వేస్ట్ చేయడం? నాకైతే అసలు నచ్చలేదు గైస్. ఇక మీ ఇష్టం. ఈ మూవీ కన్నా 'అజ్రాయెల్' మూవీ చూడొచ్చు. అందులో ప్రతి 10-15 మినిట్స్‌కి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. యాక్టర్స్ కూడా చాలా పెర్ఫార్మ్ చేశారు అందులో. ఒక డిఫరెంట్ క్లైమాక్స్ కూడా ఉంటది. బెటర్ 'అజ్రాయెల్' మూవీ చూడండి. ఈ మూవీని స్కిప్ చేసేయండి. 'అజ్రాయెల్' మూవీ రివ్యూ ఇక్కడ కాస్ట్‌లో ఇస్తాను. సో ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం చూడాలనుకున్న ఇదొక టైమ్ వేస్ట్ మూవీ అని చెప్తాను. స్కిప్ చేయడం బెటర్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40%. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ కొంచెం వైలెన్స్ ఉంటది అంతే. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం గైస్. ఇది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఏదైనా మూవీ ఎక్కడ చూడాలో మీకు తెలియకపోతే ఇక్కడ మెసేజ్ చేయండి, నేను చెప్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.